మేడం దీని నమ్మకం? పిచ్చెక్కిందా ఏంటి? మీరే అన్నారు కదా మానసిక వ్యాధి అని. ఓకే తమ్ముళ్ళు, మీరు ఇక్కడే ఉండండి. అదేంటక్క లోపలికి రావద్దా? వద్దులే తమ్ముడు, రేపు మనం ఎన్నికల్లో గెలుస్తాం కదా, అప్పుడొద్దు గాని. అక్క అప్పుడు గురం కూడా చేస్తాం అక్క. ఓకే ఓకే, మీ ఇష్టం. ఇక వెళ్ళండి. అలాగే అక్క. సరే తమ్ముళ్ళు ఆగండి, వెళ్ళేటప్పుడు బిర్యానీ తిని వెళ్ళండి. అలాగే అక్క, చాలా మంచిదాను అక్క. సరే సరే వెళ్ళండి. వెళ్ళొస్తాం అక్క. అక్క సురేఖక్క జిందాబాద్. సురేఖక్క జిందాబాద్. సురేఖక్క జిందాబాద్. సురేఖక్క జిందాబాద్. సురేఖక్క జిందాబాద్. సురేఖక్క. జిందాబాద్. ఇవి మహిళా మండలి ఎన్నికలు అనుకుంటున్నారా, మున్సిపాలిటీ ఎన్నికలు అనుకుంటున్నారా? ఏంటి ఇప్పుడు ఏమైంది మీకు? డబ్బులు చప్పుడు ఎప్పుడు వినలేదా, లేకపోతే మీ చెవులకి పడదా? ఇదిగో అమ్మడు మంచి తగవే, అలసిపోయావు, తాగు. మీకు కావాలా? తీసుకోండి. అరే తాగండి, పర్లేదు. ముందు ముందు బాటిల్ నీళ్లు కాదు, 3 చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుంది. విశాలాక్షి గారు, నామినేషన్ వేసి వెళ్తాం, ఆ ఏర్పాట్లు చూడండి. కామ్రేడ్స్, నామినేషన్ అంటే గుర్తొచ్చింది. నామినేషన్ మీద విట్నెస్ కావాలి, అదే సాక్షి సంతకం కావాలి కదా. ఇవాళ మా అత్తగారికి తలనొప్పని రాలేదు, అందుకే మా అమ్మగారు పెడతా. ఓకేగా? అమ్మడు మా సంతకం రాదు, మా ఇది దారిన పోయే వాళ్ళందరితో సంతకం పెట్టించడానికి ఇది కోటి సంతకాల ఉద్యమం కాదు, నామినేషన్. అండర్స్టాండ్? విట్నెస్ సంతకం పెట్టాలంటే కనీసం 2 ఏళ్లు ఈ మహిళా మండలిలో సభ్యులై ఉండాలి. ఏ ఖాళీకుండకపోతే నష్టం ఏంటంట? పెద్ద పార్లమెంట్ ఎలక్షన్ లాగా తొక్కల రూల్స్ అన్ని చెప్తున్నావేంటి? మాటలు సరిగ్గా రానియండి, ఇది మహిళా మండలి. అబ్బా ఛా! ఒకసారి అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ చూడు, నేనెంత సభ్యతగా మాట్లాడుతున్నానో నీకే అర్థం అవుతుంది. మేడం, నామినేషన్ ఫిలప్ చేయండి. అమ్మడు నేను ఇది కదా, మీ అత్తగారు రాలేదు, ఇప్పుడు ఎలాగా? ఎలా ఉంది? నోరు మూసుకుని ఇంటికెళ్ళడమే. ఇక్కడ నాకు విట్నెస్ సంతకం లేక ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకోరేంటి? ఇది తింగర్దానా? ఏటూ నేను ఓడిపోతానని ఓటమిని తాత్కాల్లో బుక్ చేశా కాబట్టి ఖచ్చితంగా ఓడిపోతారు. అందుకే నేను నీకు విట్నెస్ సంతకం పెడతాను, నువ్వు నాకు పెట్టు. మ్యూచువల్ అన్నమాట, ఓకేనా? అంత లేదు. ఓడిపోతానని చెప్పినా కోఆపరేట్ చేయట్లేదే. తీసుకోండి. కామ్రేడ్స్, నా నామినేషన్ మీద ఎవరైనా సంతకం పెడితే వాళ్ళకి 1 lakh 8 lakh ఇస్తాను, ఆలోచించుకోండి. సురేఖ, ఇది ఎంత గౌరవప్రదమైన మహిళా మండలి, దాన్ని నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావు. ఇప్పుడు మేము ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాం, కనీసం మమ్మల్ని చూసి నేర్చుకో. ఆపండి, మీరంతా హిపోక్రేట్స్, వేషధారులు. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పేసి బతికేస్తుంటారు. మనం అలా కాదు, ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాం. మీరంతా ఒక పేజీని 100 జెరాక్సులు కాపీ చేసుకొని దాన్నే చదువుతూ 100 పేజీలు చదవాలనుకునే టైపు. మీరు క్యాలెండర్ల పేజీలు చింపేసి సంవత్సరం కాగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అర్ధరాత్రులు తిరిగి మళ్ళీ. విశాలాక్షి గారు, నామినేషన్ మీద విట్నెస్ సంతకం లేందే ఆ నామినేషన్ చెల్లదు కదా? చెల్లదు మేడం. చేతనైతే తనని ఇక్కడ ఎవ్వరి చేతైనా సరే నామినేషన్ మీద విట్నెస్ సంతకం చేయించుకోమని చెప్పండి. లేదంటే నోరు మూసుకుని కూర్చోమని చెప్పండి. అక్షరని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిద్దాం. అయ్యో రండమ్మా, రండి, 1,00,000 రూపాయలు వస్తుంది. రండమ్మా, సంతకం చేయండి అమ్మా. మెంబర్స్, శ్రీమతి అక్షర గారికి వ్యతిరేకంగా
ఎవరూ నామినేషన్ వేయనందువల్ల సారీ అండి. రేఖ నామినేషన్ మీద నేను సంతకం చేస్తాను. నీకు అసలు బుద్ధుందా లేక? నువ్వేం చేసావు నీకైనా అర్థమైందా? నువ్వు చేసిన దానికి రేఖ మేడం పండగ చేసుకుంటుంది. అందరినీ పార్టీకి ఇంటికే ఇన్వైట్ చేసింది తెలుసా? అది కాదమ్మా, అసలు నువ్వు ఈ పని చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. కనీసం ముందన్నా చెప్పుంటే మనమేమన్నా. బావగారు, ఒక్కసారి ఇంటి గురించి ఆలోచించండి. రాజేశ్వరి అత్తయ్య వచ్చుంటే నేను సంతకం పెట్టుండేదాన్నే కాదు. కానీ అత్తయ్య గారు తల్లో పని రాలేదు. అది అసలే టెర్రరిస్ట్ లాంటిది. ఇక నామినేషన్ కూడా అవ్వలేదు అంటే ఆవేశంలో మీ మీద కంప్లైంట్ ఇస్తే పోయేది ఇంటి పరువే కదా. అప్పుడు మనం అందరం బాధపడి ప్రయోజనం ఏముంది చెప్పండి? పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇది ఉత్తమం కదా. అందుకే ఇవన్నీ ఆలోచించే నేను సంతకం పెట్టాను. నేను చేసింది ఇప్పటికి కూడా తప్పే అనిపిస్తే నన్ను క్షమించండి అత్తయ్య. లేదమ్మా, వెళ్ళు. విన్నారుగా, చిన్న పిల్లైనా ఎంత దూరం ఆలోచించిందో. కరెక్టేనమ్మా, కానీ ఆ మ్యాటర్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా దూరం వెళ్తుందేమో అనిపిస్తుంది. అప్పుడే పార్టీలు అంటుంది, విన్నావుగా? దాని మొహంలే, మనం కూడా అందరినీ పిలిస్తే సరిపోతుంది. అప్పుడు మనమే పిలిచినట్టు అవుతుందిగా. ఏమంటారు? అది బెటర్ అమ్మా, నువ్వు కూడా అందరినీ పిలు. రేఖ నామినేషన్ మీద నేను సంతకం చేస్తాను. ఇదేంటిది విచిత్రంగా ఉందే? రేఖకి లేఖ సంతకం పెట్టడం ఏంటి? అక్షర పెట్టినా అది పెరిగేది కాబట్టి అమ్మడి బెదిరిస్తే పెట్టింది అనుకోవచ్చు. కానీ బెదిరింపులకి అదిరింపులకి లొంగే రకం కాదే ఈ లేఖ. మరి ఎందుకు పెట్టినట్టబ్బా? కొంప తీసి అమ్మడు గెలుస్తానని ఇంత ధీమాగా ఉంది. లేఖని చూసేనా? అమ్మడికి లేఖ సంతకం పెడతాను ముందే తెలుసా? ఏంటిది ఎప్పుడు లేంది ఇంత సీరియస్గా ఆలోచిస్తుంది? ఇంకేం ఆలోచిస్తుంది? నాకు లేఖ ఎందుకు సంతకం పెట్టిందా అని ఆలోచిస్తుంటుంది. చెంచు చెంచు, ఏంటే తల్లిని పట్టుకుని పేరు పెట్టి వెళ్తున్నావు? ఓరి భగవంతుడా, రక్షించిన దేశాన్ని, నా ప్రజల్ని. తల్లంటే ఏంటే? మామూలు మనిషే కదా, నేను కూడా తల్లినే కదా. కానీ ఎప్పుడైనా రాముగాడితో తల్లి గురించి ఇలా క్లాసులు పీకానా? నీకింకో సంగతి చెప్పనా? ఏంటి? నేను నిన్ను తన్నడం తిట్టడం చూసి చాలా మందికి
ఏదో ఫ్యాంటసీ సినిమా చూసినట్టుందంట. ఉండదా మరి? ఎక్కడైనా తల్లి ఎలాగా? నోర్మై. ఎంతమంది కోడళ్ళు తల్లిని అత్తగారితో కలిసి హింసించట్లేదు? డబ్బు కోసం వచ్చి మొగుడు వద్దంటున్నా వినకుండా అబద్ధాలు చెప్పి తల్లి దగ్గర డబ్బులు గుంజట్లా? వీళ్ళందరూ మీకు మంచోళ్ళు, నాలాంటిది మీకు విలనా? సిగ్గు లేకపోతే సరే. సర్లే, ఇది ఎప్పుడు మన ఇద్దరి మధ్య ఉండేదే. అదేంటమ్మడో లేక నీ సొంతం పట్టు పెట్టి నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు దీనికి అసలు విషయం చెప్తే ఇది రెచ్చిపోయి అందరికీ చెప్పేస్తుంది. మొత్తం కిచిడి కిచిడి అయిపోతుంది. ఏంటమ్మడో మాట్లాడవే? నేను అదే ఆలోచిస్తున్నానే. నేను ఊహించలా. అంటే అమ్మడికి లేక సపోర్ట్ లేదన్నమాట. మరి ఇది ఏం చూసుకుని రెచ్చిపోతుంది? అర్థం కావట్లేదే. అసలు లేక ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదే. ఏదో ఆ రోజు కనపడింది, చీకట్లో బాణం వేసా, లక్కీగా తగిలింది. అసలు విషయం ఏంటో తెలియట్లేదే. ఎలా తెలుసుకోవడం? పోన్లే, నేను గెలిచాక అడుగుతాను. అప్పుడు చెప్తే చెప్తుంది, లేదంటే మనకొచ్చిన నష్టమేం లేదుగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపేమున్నది, మనకి అలుపేమున్నది. అమ్మడి గెలిచేసినట్టే. ఇంతమందిని పిలిచి పాటేస్తుందంటే వాళ్ళందరూ ఓటేస్తుంటే కదా. సాధండి సాధండి. పిలిచింది మీ అమ్మాయి అయినా కానీ వచ్చేది మాత్రం మా కోసమే. బాగా సర్దు ఉంచండి, మళ్ళీ వస్తాను. ఏంటి వచ్చేది ఎల్ చుట్టాలా? చిచ్చి, నేను సర్దాలా? కూల్ డ్రింక్ పోయాలా? ఏంటే కుర్చీలను తంతున్నావేంటే? నిన్ను తనలేక? లేకపోతే ఏంటమ్మడో నువ్వేమో పార్టీ నాది, అది నాది, ఇది నాది అని బిల్డప్ ఇస్తావా? ఇప్పుడేమో సీఎం వచ్చి పిలిచింది మీ అమ్మాయే, కానీ వచ్చేది మాత్రం మా కోసం. కుర్చీలు సర్దడం, వచ్చిన కూల్ డ్రింక్ లేసి ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పు, కుర్చీలు తన్నాలా సర్దాలా? అంటే నా మాట నమ్మవా? వాళ్ళేం చెప్పినా నమ్మేస్తావా? గెలిసే పార్టీ వాళ్ళ మాటలు నమ్మడం ప్రజాస్వామ్యం అమ్మడం. నీ మోహస్వామ్యం. నోరు మూసుకొని నీటిగా సర్దు. ఎలా ఉన్నాను? ఓహో, అచ్చ ఓసేలాగానే ఉన్నావే. నిజంగానే ఓడిపోయే సెక్రటరీ కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది తింగరదానా. చూడు, నువ్వెంత చెత్తవాగుడు వాగినా గెలిచేది మాత్రం అక్షరే, గుర్తుపెట్టుకో. ఓటు హక్కు లేని వాళ్ళ మాటలు లెక్క చేయాల్సిన పనే లేదు. అయినా మహిళా మండలి పార్టీలో మీరేంటి? పనిలో పని ఎటు వచ్చారు కదా, ఎంచక్క చీరలు కట్టుకొని రండి. రేఖ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం మంచిది కాదే. సారీ చెప్పు నువ్వు. అత్తయ్య, నేను సారీ చెప్పడమా? ఏమైంది అత్తయ్య మీకు ఇవ్వాల? నేను సారీ చెప్పడం ఏంటి? నేను సారీ చెప్పను. మరి చీరలు కట్టుకోమని వాగుడేంటి? నేను వినలేదనుకున్నావా? సారీ చెప్పు, చెప్పు. సారీ. ఇది నీ కోడల్ని హ్యాండిల్ చేసే పద్ధతి. ఇంటి మనిషిలా ఉండాలంటే లోపలికెళ్ళు, లేకపోతే అందరూ వచ్చాకరా. వెళ్ళ. చెప్పేది నీకే. ఇది నా పార్టీ అండి, ఇది మా అమ్మ. చూప్. మంచిది. కార్తికేయ, పిల్లలెక్కడా? పైన ఆడుకుంటున్నారమ్మా. ఓ అలాగా. అమ్మ అక్షర, పార్టీ హడావిడిలో పిల్లల్ని మర్చిపోతావేమో, కిందకి రాగానే పిల్లల్ని పిలిచి భోజనం పెట్టు, సరేనా? అలాగే అత్తయ్య. గెస్ట్లు అందరూ వచ్చేసుంటారు, ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఏంటో అసలు. అయ్యో, ఇళ్ళని స్థలాన్ని కబ్జా చేయడం విన్నాను, చూశాను కూడా. ఇలా పార్టీల్ని కబ్జా చేయడం ఇదే చూస్తున్నాను. అమ్మ అక్షర, లేకెక్కడుందమ్మా? హలో, ఇది నా పార్టీ.
పార్టీ. నేను ఇన్వైట్ చేశాను, నేను అరేంజ్ చేశాను. మధ్యలో మీ పెత్తనం ఏంటి? అక్క ఏంటక్క నువ్వు వెళ్ళి చీర మార్చుకో. మామూలు చీరలో ఉన్నావేంటి? వెళ్ళు వెళ్ళి చీరగా మార్చు. హలో, నేను మాట్లాడుతుంటే వినరేంటండి? ఇది నా పార్టీ. మీరేంటండి నేను చెప్పేది వినకుండా? ఏమండి, మర్చిపోయాను. వచ్చేసారా? పాపం దీపిక కారు చెడిపోయిందట. మన డ్రైవర్ ఇచ్చి కారు పంపించండి త్వరగా. అలాగే జగదీష్. వెళ్ళండి. హలో, మీకేనండి చెప్పేది. ఇది నా పార్టీ అంటే వినరేంటి? చెంచు, నువ్వు పని మనిషివా ఇంటి మనిషివా? నేను పని మనిషిగా ఉంటానంటే బయట ఉండు. నా పార్టీ అంటే పట్టించుకోరేంటండి? ఇప్పుడేమంటావు? ఇది నీ పార్టీ అని అంతేనా? 100% ఇది నా పార్టీయే. నీ పార్టీ అన్నప్పుడు నువ్వే హోస్ట్ అయినప్పుడు ఏంటివన్నీ అన్ని నీటిగా సర్దాలన్న జ్ఞానం లేదా? అద్దు. అక్షరా, మనం వెళ్ళి ఫ్రెష్ అవుతారన్నమ్మా. కార్తిక నువ్వు కూడా వెళ్ళు. సరే, గెస్ట్లందరూ వచ్చాక మమ్మల్ని పిలు, సరేనా? హాల్ అంతా నీట్ గా అద్దంలా ఉండాలి, సరేనా? అదేంటండి నేను ఇదంతా మాట్లాడకు, చెప్పింది చెయ్యి. పార్టీ నీదే అన్నావు కదా అక్క. రా, మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. వెళ్ళండమ్మా. వేలికేస్తే మెడికి, మెడికేస్తే వేలికేయడం నీకే చాతరవు. నమస్తే. నమస్తే. ఇది నా చెల్లెలు లేఖ. ఇద్దరం కలిసే పెరిగాం, ఒకే ఇంటి కోడలమయ్యాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సెక్రటరీ అక్షర గారు లేరమ్మా? అరే ఏంటండి, ఇంకా ఎలక్షన్లే కాలేదు, అప్పుడు సెక్రటరీ ఎలా అవుతుంది? కొంచెం ఆలోచించి మాట్లాడండి. వెళ్ళి కూర్చోండి. రావే. రండి రండి రండి. నేను చెప్పానే, మా చెల్లెలు లేఖ. ఇదిగో ఇదే, ఈ లేఖే ఆ లేఖ. నేను చెప్పాను కదా, ఆ లేఖే. ఏం చెప్పావు లేఖ గురించి? చెప్పు, ఏం చెప్పావు? నిన్నే అడిగేది. లేఖ గురించి ఏం చెప్తున్నావు? ఏం చెప్తానండి, లేఖ నా చెల్లెలు నామినేషన్ మీద సంతకం పెట్టింది తనే అని చెప్పాను అంతే. ఏం లేఖ? ఇదేనా చెప్పింది? ఇంకేమైనా ఎక్స్ట్రాగా వాగిందా? లేదత్తయ్య, అంతే చెప్పింది. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రండి. నేను మిమ్మల్ని విష్ చేయలేదు. పార్టీకి పిలిచింది నేను. నన్ను విష్ చేయకుండా పక్కన వాళ్ళకి విష్ చేస్తారేంటి? ఇదేనా మీకు తెలిసిన మేనర్స్? విశాలాక్షి గారు, నేర్చుకోక మేనర్స్ ఈవిడ గారి దగ్గర నేర్చుకోవాలా? రండి, లోపలికి రండి, కూర్చుందాం. రండి.